యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కొరకు ఆ ఉన్నతమైనటువంటి స్థలాన్ని, ఆ ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఎలా వచ్చారండి? దీనునిగా వచ్చారు. ఎందుకని అలా వచ్చారు అని మనము గ్రహించుకోగలిగితే, తెలుసుకోగలిగితే ఆయన స్తుతించకుండా ఉండలేం. చాలామంది ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఏదో ఆచారంగా మనుషులందరూ పుట్టినరోజులు చేసుకుంటారు చూడండి. చాలామంది పుట్టినరోజులు చేసుకుంటారు. ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాం. తెల్లార పుట్టినరోజు అంట, ఈ రాత్రి అర్ధరాత్రి రోడ్ల మీద గడుపుతూ, త్రాగి, మందులు కాలుస్తూ, భయంకరంగా అల్లర్లు చేస్తూ జన్మదినాలు జరుపుకుంటున్నారు. పుట్టినరోజు జరుపుకోవటం మంచిది, కానీ దాని ద్వారా అల్లరి అనేది ఉండకూడదు. దేవునికి మహిమ రావాలా. నేటి దినాలలో మనుషుల పుట్టినరోజులు ఏ విధంగా జరుపుకుంటున్నారో అదే విధముగా క్రీస్తు పుట్టుకను కూడా జరుపుకుంటున్నారు. కానీ ఆయన పుట్టుకలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించలేనటువంటి స్థితి అనేకులలో కనబడుతూ ఉంది. అలా గ్రహించుకోగలిగితే గనక మనము హృదయపూర్వకముగా, అంటే క్రిస్మస్ అంటే ఏంటంటే, క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన, అంటే క్రీస్తును ఆరాధించటం అన్నమాట. ఆరాధించటం అనేది ఆచారంగా కాకూడదు. నేను చెప్పే మాట అది. అందరూ చేస్తున్నారని కాకూడదు. లేకపోతే మనుషులు పుట్టినరోజులు ఎలాగ జరుపుకుంటున్నామో అలాగూ చేద్దామనేదిగా కాకూడదు. క్రీస్తును ఆరాధించటం అనేది ఎలా ఉండాలంటే, ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని దేవుని లేఖనం తెలియజేస్తుంది. మనుషులు అవి చూడడం లేదు. దేవుడు ఆరాధించబడాలంటే ఎంత ఆర్భాటంగా చేయాలో, ఎంత అంగుతో ఉండాలో, ఎన్ని హంగామాలు చేయాలో అప్పుడే ఆరాధించబడతాడని దేవుడు అనుకుంటున్నారు. కానీ హృదయమంతటితో ప్రభువును స్తుతించి ఆరాధించువారుగా ఉంటే దేవుడు ఆ ఆరాధనే కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కొరకు ఆ ఉన్నతమైన